విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. మీకు అప్పచెప్పిన పని అది కాదు, మాలతిని లక్ష్మీదేవి దగ్గర నుంచి తప్పించడం. అందులో భాగంగానే 2 అవకాశాలు అతనికి ఇచ్చాం మేడం. మాలతిని అక్కడి నుంచి తప్పించినట్టయితే ఇక్కడ ఇతనికి ప్రమోషన్ ఇస్తామని చెప్పాం. అది కుదరని పక్షంలో రిజైన్ చేయమని అడిగాం. నో డౌట్ సుధాకర్ నిజాయితీ ఉన్న మనిషి కాబట్టి తను రిజైన్ చేయడానికే సిద్ధపడతాడని తెలుసు. అతను అలా చేయకుండా ఉండాలంటే అతని మీద అవినీతి కేసు ఒకటి బనాయిస్తే బాగుంటుంది అనిపించింది. నాకు తెలిసిన అంకెల గారిడి ఒకటి ప్రయోగించాను, చిన్న గోల్మాల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు సుధాకర్ రిజైన్ చేస్తాననలేడు. ఎందుకంటే అతను అలా చేస్తే తను అవినీతికి పాల్పడ్డ సంగతి ఒప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఉద్యోగంలోనే కొనసాగుతూ తన నిజాయితీ ఏమిటో రుజువు చేసుకోవాలి. అతనిక్కడ ఉద్యోగంలో కొనసాగాలి అంటే అక్కడ మాలతి రిజైన్ చేయక తప్పదు. మన కారణంగానే మాలతి రిజైన్ చేసినట్టు లక్ష్మీదేవి తెలుసుకుంటారు, కానీ మనల్ని నిందించలేరు. శభాష్ మిస్టర్ గిరి. ఈ ప్రాసెస్లో బొచ్చు కుక్కలా పడి ఉన్న సుధాకర్ని అల్సేషియన్ డాగ్లా తయారు చేస్తాను. బిస్కెట్లు పాలే కాదు బాబు, ప్రపంచంలో మాంసం అనే ఆహార విశేషం కూడా ఉంది అని చెప్తాను. మాంసం ముక్కల కోసం ఎగబడేట్టు చేస్తాను. ఇక ఆ తర్వాత అతని ఆలోచన ధోరణి మారిపోయి మనకు అన్ని విధాలా ఉపయోగపడతాడని నేను వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలన్నమాట. సారీ మేడం, మొత్తం 3 పిట్టలు. 1 మాలతి, 2 సుధాకర్, 3 లక్ష్మీదేవి. ఎస్, యు ఆర్ రైట్ మిస్టర్ గిరి. గిరి ఈజ్ ఆల్వేస్ రైట్ మేడం. గో అహెడ్. లక్ష్మి, ఇక నీ పతనం మొదలైనట్టే. క్లాసా పిక్చరా? పిక్చర్. క్లాసా పిక్చరా? పిక్చర్. క్లాసా పిక్చరా? క్లాసు. ఏంటమ్మా క్లాస్ కావాలా? మరి అలాంటప్పుడు మా దగ్గరికి ఎందుకంట రావడం? పోయి ఏ క్లాస్ రూమ్లోనో గబ్బిలంలా వేలాడరాదు. మేమందరూ సినిమాకి వెళ్తున్నాం, మరి ఎదుగు సినిమాకి వచ్చాయి. అది కాదు బాసు, నిన్న క్లాసులు ఎగ్గొట్టాం, మొన్న ఎగ్గొట్టాం. అవునరా, త్రూ అవుట్ ది ఇయర్ క్లాసెస్ ఎగ్గొడుతూ ఉంటాం. అయితే ఏంటంట, అరే చిన్న బాసు ఇలాంటి వెధవల్ని ఎందుకురా మన గ్రూప్ లో జాయిన్ చేసుకుంటా? చూడరా, నీ కారణంగా నేను తిట్లు తినాల్సి వస్తుంది. సినిమా హాల్లో విజిలేయడం బాగా వచ్చేనే ఒకే ఒక రీజన్తో వీడిని మన గ్రూప్ లో చేర్చుకోవాల్సి వస్తుంది బాసు. ఒరేయ్, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. క్లాసా పిక్చరా? పిక్చర్. వెరీ గుడ్. మొత్తం టికెట్లన్నీ లెక్కారా? మొత్తం 5. డిప్పగట్టింగోడు, షాడో బుడ్డోడు డైరెక్ట్ గా థియేటర్ దగ్గరికి వస్తా అన్నారా? 6, 7, మొత్తం 7 కాదు 9. మాస్టర్ని సినిమాకి తీసుకెళ్ళకపోవడం మహాపాపం నాయనలారా. మేము 7, మీరు 1, టోటల్ 8. మరి 9 టికెట్లు అంటారేంటి? మరి మా ఆవిడ? మీ ఆవిడ? అవునయ్యా, నేను తరచూ మీతో కలిసి సినిమాలు చూడటం వల్ల పాపం మా ఆవిడ సినిమాలు మిస్ అయిపోతుంది. పైగా మీరంటే స్టూడెంట్స్తో కలిసి సినిమాకి వెళ్తుంటారు, మరి నేనెవరితో కలిసి వెళ్ళను అంటూ సంసార వ్యతిరేకమైన పద్ధతిలో మాట్లాడుతోంది. దాంతో కాపురంలో కలతలు రేగుతున్నాయి. ఈ గొడవంతా ఎందుకు, మనం వెళ్ళేటప్పుడు మనతో పాటుగా తీసుకెడితే ఓ పని అయిపోతుంది కదా అని. మీరు కూడా సతీ సమేతంగా సినిమాకు వీళ్ళతో రెడీ అయ్యారు. మరి బతా సినిమాకి వెళ్తే క్లాస్ రూమ్ లో ఒకరే కూర్చుని ఏమి చేస్తారు? మిగతా స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పొచ్చుగా. ఏం చెప్పాను నా తలకాయ, వాళ్ళని సినిమాకి రమ్మంటే సరి, థియేటర్లో అటెండెన్స్ తీసుకుంటాను, ఇంటర్వెల్లో క్లాస్ ఉంటుంది అంటే వాళ్ళే చిన్నట్టు వస్తారు. వారేవా, థియేటర్లో అటెండెన్స్, ఇంటర్వెల్లో క్లాసు. ఏం రివల్యూషనరీ థింకింగ్ మాస్టర్ మీది. అంతా మీలాంటి వాళ్ళు చలవే నాయన. విద్యార్థులు క్లాస్ రూములకి రాకుండా సినిమా థియేటర్లకి క్యాంటీన్లకి వెడుతున్నప్పుడు సినిమా థియేటర్లని క్యాంటీన్లనే క్లాస్ రూములుగా మారిస్తే విజ్ఞానం వినోదం 2 లభిస్తాయి కదా అని నా సిద్ధాంతం. మీరంతా ఎక్కడుంటే నేను అక్కడే. బతకలేని వాళ్ళు బడి పంతుళ్ళు అన్న సామెత తిరగేసి చెప్పాలి మాస్టారు. ఎందుకంటే బతకగలిగిన వాళ్లే బడి పంతుళ్ళు.
కాలం మారటం లేదుటో ఏకాంబరం, కాలంతో పాటు మనము మారాలి. ఇదిగో ఇంతకీ మనం ఏ సినిమాకి వెళ్తున్నామో చెప్తే మా ఆవిడ అక్కడికి రమ్మని ఫోన్ చేస్తాను. మాస్టారు, మిమ్మల్ని అందరిని వెంటేసుకుని సినిమా చూసే బదులు హాయిగా క్లాస్ రూమ్లో కూర్చుని కాసేపు గలబా చేయడం బెటర్. కమాన్ ఫ్రెండ్స్, లెట్ us గో టు ద క్లాస్. ఇది బంగారం లాంటి సినిమా చెడగొట్టావు కదయ్యా. ఇప్పుడు మా ఆవిడకి ఏం సమాధానం చెప్పను? మేడం, యౌలాలు అత్తనా అత్తనా. హూ ఆర్ యూ? వచ్చి రాగానే కారం దంచినట్టు ఇంగ్లీ పీసు దంచేస్తున్నావు. ఊరు పేరు చెప్పద్దేటి? మై నేమ్ ఈజ్ బీడీ. మనకు సొట్ట తప్ప బీడి అలవాటు లేదు. అది కూడా ఆహా అడ్డ సొట్ట. సుట్టా? యు మీన్ సిగార్? సొట్ట అంటే తెలవదేటి? మంచి నికార్సైన లంక పొగాకాడ అట్టుకొచ్చి సోపు చేసి ఈన తీసి ఈ మొయిన సుడతారు చూడండి సొట్ట, అల్లది. నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు. ఓలమ్మ ఓలమ్మ, ఇప్పుడే దిగొచ్చిన ఇంగ్లాండ్ దొరసనలాగా మాట్లాడేస్తున్నావు. ఇంతకీ తమరి పేరేడు చెప్పలేదు. నన్నందరూ బీడీ అని కాలింగ్. ఆయ్ ఇంతకు ముందు నేను ఈ ఇంట్లో వర్క్ డూయింగ్. ఆయ్ మనం ఈ మధ్యనే ఇక్కడ కమింగ్. ఐ సీ. వంట పనంతా డూయింగ్. మనం గనక ఎడం చేత్తో గంటి అట్టినామంతే 7 రకాల కోడికూరలు తయారింగ్. ఓ దట్స్ నైస్. బాస పీసి రేగితే ఒళ్ళు పంబరేగిందని సామెత. తమరిట్ట బాస ఆడుతూ కూకుడున్నారనుకోండి, అమ్మగారు కోకలు ఎత్తారు. వచ్చిన పని చెప్పండి మరి. జస్ట్ బీడీ వచ్చిందని యూ టెల్లింగ్, మేడం అండర్స్టాండింగ్. ఆయ్ తమరట్ట సోఫా కుర్చీలో కూకుడండి మరి. అమ్మగారండే. ఏంటి నూకాలు? తమరిని చూడడానికి ఎవరో వచ్చినారండే. వస్తున్నాను, కూర్చోమని చెప్పు. ఆయ్ అట్టగానండి. మిస్సెస్ నూకాలు, ఆయ్ మేడం చికెన్ వెరైటీస్ చాలా బాగా లైకింగ్ తెలుసా? నన్ను స్పెషల్ గా విశాఖపట్నం నుంచి పిలిపించింది అందుకు కదండి. చికెన్ సెంతారీ అని మనం ఒకటి కనిపెట్టాంలేండి. వాట్ ఈస్ దట్? చికెన్ సెంతారియా? ఎప్పుడు వినలేదే. ఈయన వినిపించడానికి తిననవి తినిపించడానికే కదండి మనం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు కోడుందా? కోడిని తెచ్చి బొచ్చు పీకి కాల్చి మొక్కలు చేసి ఓ గిన్నెలో వేసేయాల. మంచి నిగనిగలాడే సింత సిగరి అట్టుకొచ్చి కడిగి తుంచి దాన్ని కూడా ఒక గిన్నెలో వేయాల. తర్వాత ఏంటి వంట క్లాస్ మొదలెట్టావా? ఇంటికి కొత్త వాళ్ళు రాను భయం. చికెన్ చేసే ప్రాసెస్ మొత్తం ఏకరు పెడతావు. చికెన్ సెంతారియా గురించి ఏం లేదన్నారండి, అందుకని. సర్లే వెళ్ళి పని చూసుకో. ఆయ్ వాట్ బీడీ, ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా? సండే కదా మేడం, చర్చి కమింగు. చూసి చాలా రోజులైంది కదా, విజిటింగ్ చేసినట్టుంటుందని ఇలా కమింగు. ఏమంటోంది లక్ష్మీదేవి? లక్ష్మీ మేడం నన్ను సొంత మనిషిలా లుకింగు. ఎంత చేసినా తన ఆ ఇంటికి పరాయి మనిషి కదా. సొంత మనిషిలా చూడకపోతే తన ఇంట్లోంచి బయటికి గెంటేస్తారేమోనని భయం. ఎలా ఉన్నారు మేడం? ఎలా ఉన్నానో అడిగి రమ్మందా? తనకన్నా 1000 times బెటర్గా ఉన్నానని చెప్పు. నేను పట్టిందల్లా బంగారం అవుతుందని, బిజినెస్లో నాతో పోటీ పడాలని చూస్తే తను స్మాష్ అయిపోతుందని నా మాటగా చెప్పు. ఇంత పెద్దవారయ్యారు, ఇంత గొప్పవారయ్యారు, ఇంకా మీకు మరొకరితో పోటీ ఏమిటి మేడం? క్షణక్షణం తను కయ్యానికి కాలు దువ్వుతుంటే నేను కామ్గా కూర్చోవాలా? వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? మీ మనసు కష్టపెట్టుంటే సారీ మేడం. పెద్దవారు పెద్ద మనసుతో ఆలోచించి పిల్లల కాపురం చక్కదిద్దవలసింది పోయి ఇలా అర్థం లేని పంతాలకు పోవడం మంచిది కాదు మేడం. మీ మేలు కోరే మనిషిగా చెప్తున్నాను. నీ చేత నీతులు చెప్పించుకునే స్థితిలో నేనేం లేని బీడి. ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వడం గాక నువ్వు నీ బ్రోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడితేనే అందంగా ఉంటుంది. నా పరిధేమిటో, నాకున్న పరిమితులేమిటో మరోసారి గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు. వెళ్ళొస్తాను మేడం. ఊరికే వచ్చి వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు అక్కడ సమాచారం కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉంటే బాగుంటుంది.
ఆఖరికి రిజైన్ చేయడానికే నిర్ణయించుకున్నావా మాలతి? నేను రిజైన్ చేయాలన్న మీ వాళ్ళ కండిషన్ కనుక ఫుల్ఫిల్ చేయకపోతే ఆఫీస్లో మీకు వేధింపులు ఎక్కువ అవుతాయి. మీరు బాధపడుతుంటే నేను చూడలేనండి. కాకపోతే నా ఉద్యోగానికి నేను రిజైన్ చేస్తుంటే కన్న తల్లితో తెగతెంపులు చేసుకుంటున్నంత బాధగా ఉందండి. ఊరుకో మాలతి. నా రిజిగ్నేషన్ లెటర్తో నేను ఆఫీస్కి వెళ్ళలేనండి. దీన్ని ఎవరి ద్వారానైనా మా ఆఫీస్కి పంపించండి. ఇది నా ఇష్టపూర్వకంగా చేశానే తప్ప మీరు బలవంతం చేస్తే కాదు. ప్లీజ్. చూసావా బాబు, మనం కాస్తంత ఓపెన్ మైండ్తో ఆలోచించినందుకు ఎంత మంచి రియాక్షన్ వచ్చిందో. నువ్వు చెప్పేంత వరకు నేను ఆ యాంగిల్లో ఆలోచించనే లేదమ్మా. చూడు, కావడానికి ఇవన్నీ చిన్న చిన్న కంపెనీలే అయినా అవన్నీ ఒకటయ్యేసరికి ఎంత శక్తివంతంగా మారాయో. మార్కెట్లో మనకి ఎంత అదనపు మద్దతు ఉందని తెలిస్తే రోజు ఈ పరిస్థితి ఎలా తయారవుతుందో. కళ్ళు దాగిన కోతిలా చిందులేస్తూ ఈ పాట. తప్పు బాబు, అత్తయ్యని అలా అనొచ్చా? ఆవిడ గారి మీద ఒక్క మాట పడనివ్వవు కదా. బిజినెస్ బిజినెసే, బంధుత్వం బంధుత్వమే. బిజినెస్ విషయాలు బంధుత్వం మీద రిఫ్లెక్ట్ కాకూడదు. మేడం, ఏం కాశీ? మాలతి గారు పంపించారని ఎవరో వచ్చి సెక్యూరిటీ దగ్గర ఇచ్చారట. అలాగా మేడం, ఈరోజు కాలేజీకి వెళ్ళాల్సిన రోజు. అమ్మ బిజీగా ఉంది, కాలేజ్ లేదు గీలేజ్ లేదు, నువ్వు వెళ్ళు. కొడుకు మీద కోపం మన మీద చూపిస్తున్నాళ్లే కాశీ. నేను తర్వాత కబురు పెడతాలే. ఏమైందమ్మా? వ్యక్తిగత కారణాల వల్ల రిజైన్ చేయడమా? రిజైన్ చేయవలసినంత వ్యక్తిగత కారణాలు ఏముంటాయి? దీపక్, నేను మాలతి దగ్గరికి వెళ్తున్నాను. ఫోన్లో తనతో ఎంగేజ్ వస్తుంది. నాతో మాట మాత్రమైనా ముందుగా చెప్పకుండా రిజైన్ చేస్తుందా? తనకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కుంటాను. మాలతి, రండి మేడం, రండి కూర్చోండి. టెలిఫోన్ రిసీవర్ తీసి పక్కన పెట్టగలవేమో గాని మనుషులు రాకుండా నిరోధించలేవుగా. కూర్చోండి మేడం. ముందుగా నాకు సంగతి చెప్పు మాలతి. పిలవకుండా మీ ఇంటికొచ్చాను. నేను చేసింది మంచి పనా చెడ్డ పనా?
మంచి పని మేడం. ముందుగా నాతో మాట మాత్రమేనా చెప్పకుండా నీ ఉద్యోగానికి రాజీనామా పంపించావు. అది మంచి పనా చెడ్డ పనా?